డిపెండ్స్ అండి. ఓన్ హౌసెస్ ఉంటాయంటే ఇప్పుడు నేను కొనుక్కోవడానికి నాకు 20,000 పట్టింది. అంటే అప్పుడు నా పేమెంట్స్ అంత తక్కువ ఉండేవండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న పేమెంట్ మీరు నంబరు. ఇప్పుడు నేను ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ ఫస్ట్ కొత్త హీరో ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన హీరో. అంటే అంత మారిపోయినాయి పారామీటర్స్. అంటే నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. 20 ఏళ్ళు కష్టపడితే నేను ఐ కుడ్ బై అ ఫ్లాట్ ఫర్ మై సెల్ఫ్. అదే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ఏంటంటే వాడి స్టార్టింగే 22,000తో స్టార్ట్ అవుతుంది పర్ డే పేమెంట్. సోషల్ మీడియా ఒకటి, ఈ ఇన్స్టా అని, యూట్యూబ్ అని, ఇంకా మీరు అన్నట్టుగా స్నాప్చాట్ అని, ఇది మానిటైజ్ అయిపోయింది. ఫేస్బుక్ కూడా, ఇప్పుడు ఇన్స్టా కూడా. ఏముంది ఇంకా మానిటైజ్ అయితే ఎంతో కొంత యూట్యూబ్లో ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా, అదొక సైడ్ ఇన్కమ్. అండ్ వాళ్ళ ఖర్చులు అలాగే ఉన్నాయండి. అంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే నా జనరేషన్ అంటే 80s, ఐఎమ్ 80 బోర్న్ కిడ్. 80s 70sతో అయిపోయిందండి ప్లానింగ్ ఫ్యూచర్. ఇప్పుడు అందరూ అంటే లివ్ ఇన్ ద మూమెంట్. ఏదో ఇల్లు కొనుక్కున్నామా, రాత్రి పబ్కి వెళ్ళామా, తాగామా, ఇంటికి వచ్చామా, రేపటి సంగతి రేపు. బట్ మాకు ఎలా ఉండేదంటే, ఓహో ఇప్పుడు ₹1,00,000 వచ్చాయంటే 50,000 దాచుకుందాం, నెక్స్ట్ మంత్కి ఏదైనా ఉపయోగించుకుందాం, ఒక 10 లక్షలు FD చేసుకుందాం, ఇలా ఉండి. ఇప్పటికి నా మైండ్ సెట్ అదే. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేసిన ఒక 2 లక్షలు వచ్చాయి అనుకోండి, వెంటనే 2 లక్షలు ఫస్ట్, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, ఫస్ట్ 2 లక్షలు రాగానే 1,00,000 దాచేద్దాం, ఓ 10 ఇది అలా పెట్టేసుకుంటాం. ఇప్పుడు జనరేషన్ అంటే 1,00,000 గోవానా, బాలియా, అంటే దే లివ్ ఇన్ ద మూమెంట్. వాళ్ళు కరెక్ట్, మేబీ ఐ డోంట్ నో, బట్ అంటే ఆ మైండ్ సెట్ మారదు. అంటే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like